హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత కూడా చదవడం అలవాటు చేసుకుంటా అని చెప్పేసి అన్నాను కదా. భగవద్గీతలో ఒక చాప్టర్ రోజు ఒక చాప్టర్ చదవడం స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ నాకు చిన్నప్పుడు నేర్పించాను అనమాట. సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పర్యోపేతాసే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మనాదత్వా మయి బుద్ధిం నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయః. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి అతైతతప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగాచాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖక్షమి సంతుష్ట సత్తం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోన్నరః. ఏ తు ధర్మ్యాముతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయः. ఓం తత్సత్. ఓం. సో ఇట్లా మనం ఎప్పుడైనా భగవద్గీత ఒక అధ్యాయం కనీసం ఒక అధ్యాయం పఠనం చేసుకుంటే మంచిది. ఒక అలవాట్లాగా మార్చుకుందాం అని చెప్పేసి అనుకుంటాను నేను. కంప్లీట్గా చదవకపోయినా అట్లీస్ట్ రోజుకు ఒక అధ్యాయం ఇట్లా చదువుకుంటే
బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక అధ్యాయం చదివినా కానీ లేకపోతే కంప్లీట్ మొత్తం 18 అధ్యాయాలు చదివినా కానీ మళ్ళీ స్టార్టింగ్ గీతా మహత్యం అనేది ఒక 5 శ్లోకాలు చదవాలన్నమాట. గీతా మహత్యము దరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాస్యాసరతః సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శనం చ కుర్వంతి నలినీధరమంబస. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వే దేవాచ్చ ఋషయో యోగినా పన్నగాశ్చ యే గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఓం తత్సత్. ఓం. ఎప్పుడో చిన్నప్పుడు మాకు అంటే మా ఇంట్లో యాక్చువల్గా భగవద్గీత అనేది ఎప్పటి నుంచో ఉంది, నేర్చుకున్నాము. కాకపోతే ఏంటంటే దాన్ని పఠనం చేయడం అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మా డాడీ కంపల్సరీ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తాడు, మెడిటేషన్ చేస్తారు, అన్నీ చేస్తారు అన్నమాట. గురుగీత చదువుతారు, అన్నీ చేస్తారు అన్నమాట. సో అది మా నాన్న దగ్గర నుంచి మాకు అలవాటు అయింది. సో ఇట్లా నేను దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే లైఫ్ని రీస్టార్ట్ చేయడంలో లైఫ్ని రీస్టార్ట్ చేసే భాగంలో ఇది కూడా ఒక అలవాటు. 1 by 1 అన్నీ ఒక పద్ధతిగా ఒక ఫార్మాట్లో అన్నీ చేసుకుందామని చెప్పేసి అని అందుకని ఈ వాకింగ్ కానీ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, ఈ భగవద్గీత చదవడం కానీ ఇవన్నీ. నాకు తెలిసినంత వరకు భగవద్గీత చదివితే మనకి ఏ రోగాలు ఉండవు, అంత బాగుంటుంది, మన లైఫ్ కూడా మంచిగా ఉంటుంది అంతే.